రాజశేఖర్ రెడ్డి గారు సినిమా స్టార్టింగ్లో కనిపించినప్పుడైతే మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళో కూడా కట్టతడి పెట్టుకుని ఆయన చూస్తున్నప్పుడు ఆ ఆనందం కానీ ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్లు కానీ చూస్తే నిజంగా అసలు ఎప్పటికీ కూడా ఎన్ని తరాలైనా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మర్చిపోవడం అనేది జరగదు. ఆయన నిజంగా ఇప్పుడు కానీ ఉంటే కనుక పిఎం పొజిషన్లో ఉండేటోళ్ళు అంత అసలు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక 10-15 నిమిషాలు సినిమాలో చూస్తున్న ప్రతి సీను కూడా నిజంగా కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ గారు. సో తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది కానీ సింహాన్ని బోన్లో పెట్టినా సింహం అవుతుందని చెప్పి కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా కూడా సీన్లు ప్రతి డైలాగు కూడా అసలు మామూలుగా లేవు. సో ఇది పాలిటిక్స్ సినిమా కన్నా నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటన చూపించాడు సినిమాలో, అంతేకాని కల్పిత పాత్రలు ఏం చూపించలేదు. సో ఆయన అవినీతి చేశారని చెప్పి జైలుకి వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, అది లోపల జైలుకి వెళ్ళడానికి బయట నుంచి ఎలాంటి పరిణామాలు జరిగినాయి, ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినాయి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. చెప్పాలంటే రామాయణంలో దేవుడు ఎవరన్నా? రాముడు. మహాభారతంలో కృష్ణుడు. ఈ రాజ్యంలో జగనన్న దేవుడు అన్న. అలా చూపించాను సినిమాని. సినిమా సూపర్ అన్న. సినిమా గురించి చెప్పే వాటి లేవు. మా జగనన్న ఫైర్ అన్న. సినిమా గురించి చెప్పే అవకాశం లేవు అసలు. ఏదైతే కేజీఎఫ్లో ఆ రామకృష్ణ బేడి అమ్మకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడో, ఇదే మా జగనన్న నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడన్న. ఇది మా జగనన్న. కొంత రాజకీయ దృష్టితో చూడకుండా ఒక మంచి మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ కలిగి ఉన్న వ్యక్తిని చూసినట్లు ఉంటుంది. యూత్ కూడా మంచి ఇన్స్పిరేషన్. డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారిది అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. కుంగిపోతాం కదా, కానీ జగన్ కుంగిపోలే కదా. సో ఈ సినిమా చూస్తే అలాంటి ధైర్యం వస్తుంది అంతే. నచ్చిన సినిమా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఏదైతే చేశారో, దేనికోసం అయితే వాళ్ళు పోరాడి దేనికోసం అయితే ఉన్నారో అది మొత్తం క్రిస్టల్ క్లియర్గా కనపడిందండి మొత్తం మూవీలో. దాన్ని మూవీ అనొద్దు, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అక్కడ పెట్టేశాడు. మొత్తము 5 yearsలో జరిగిన జర్నీ మొత్తం మాకు రీకాల్ అవుతున్నాయి 100%. అదే మూవీ చూసినాక ఏపీ పాలిటిక్స్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% జగన్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి ఈ మూవీ. 100% ప్లస్ అవుతుంది. ఇప్పుడే యాత్ర 2 సినిమా చూసా. సినిమా అయితే బాగుందన్న. ఈ సినిమా లెక్క చూస్తే బాగుంటుంది. మామూలుగా ఈ విమర్శలు కాకుండా మన పార్టీ లెక్క కాకుండా సినిమా లెక్క చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. నాకు నచ్చిన సినిమా అయితే నచ్చింది. ఎందుకంటే ఒక జీవా గారి యాక్టింగ్ కానీ, మమ్మూటి గారి యాక్టింగ్ కానీ, యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ తీసేశారు. ఇది ఏంటి అంటే మన జగన్ గారు బయోపిక్ అంతే. జగన్ గారు ఎలా సీఎం అనేది చూపించారు. ఎందుకంటే మనం సినిమా లెక్క చూస్తే ఓకే, కానీ మనం పార్టీ లెక్క చూస్తే మనకు నచ్చదు. పార్టీ లెక్క ఎవరు చూడకండి. దీంట్లో చాలా బాగా ప్రతి ఒక్కరు యాక్టింగ్ తీస్తారు. సినిమా లెక్క చూడండి. వైఎస్ జగన్ గురించి నేను చెప్పట్లేదు. సినిమా అయితే చాలా బాగుందన్న. జీవా గారు యాక్టింగ్ అసలు ఇంకా ఇది పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్కే మనం ఎన్ని మార్క్స్ ఇచ్చినా తక్కువే. ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశారు. దీంట్లో ఓన్లీ జగన్ గారు బయోపిక్ చూపించారు. చాలా బాగా నచ్చింది నాకైతే. అంతేనా, సినిమా అయితే చాలా బాగుంది.